ఏపీలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో ఘోర తప్పిదం జరిగింది. కొన్ని పరీక్షా కేంద్రాల్లో కెమిస్ట్రీ, కామర్స్ పేపర్లకు పొరపాటున సెట్ 2 బదులు సెట్ 3 ఇచ్చారు. అయితే ఎవరూ గుర్తించకపోవడంతో ఈ 2 పరీక్షలు అలాగే నిర్వహించారు. వాల్యుయేషన్ కూడా పూర్తయింది. రేపో మాపో ఫలితాలు వెల్లడించాల్సి ఉంది. ఈ టైంలో తప్పును గుర్తించారు ఇంటర్ బోర్డు అధికారులు. వాల్యుయేషన్ అయిపోయి అన్ని పేపర్ల మార్కులు ఒక్క చోట వేసేటప్పుడు చీఫ్ కోడింగ్ అధికారులు ఈ తప్పును గుర్తించారు. చాలా మంది విద్యార్థులకు మిగతా సబ్జెక్టుల్లో ఫస్ట్ క్లాస్ మార్క్స్ వచ్చినా కెమిస్ట్రీ, కామర్స్ పేపర్లకు మాత్రం 0 ఉండటాన్ని గమనించారు. అనుమానం వచ్చిన అధికారులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అంతా కలిసి 0 మార్కులు వచ్చిన విద్యార్థుల కెమిస్ట్రీ, కామర్స్ పేపర్లను పరిశీలించారు. అప్పుడు బయటపడింది జరిగిన తప్పు. ఇంటర్ పరీక్షల్లో అవకతవకల నిరోధానికి పేపర్లు లీక్ కాకుండా బోర్డు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ప్రతి పేపర్కు 3 సెట్లు రెడీ చేసి పరీక్షా కేంద్రానికి దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు పంపిస్తుంది. పరీక్ష ప్రారంభమయ్యే ముందు ఒక్క సెట్ ను ఫైనలైజ్ చేసి అందరికీ ఆ సమాచారాన్ని అందిస్తుంది. ఈ విషయం టీవీల్లోనూ బ్రేకింగ్ న్యూస్ రూపంలో వస్తుంది. అయినా విజయవాడలోని కొన్ని పరీక్షా కేంద్రాల్లో సెట్ 2 బదులు సెట్ 3 ప్రశ్నపత్రం ఇచ్చారు. ఏ స్థాయిలోనూ ఎవరూ రెండోసారి నిర్ధారించుకునే ప్రయత్నం చేయలేదు. ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీతో పాటు అదే రోజు జరిగిన ఫస్ట్ ఇయర్ కామర్స్ పేపర్లోనూ ఇదే తప్పు జరిగింది. పరీక్షలు అయిపోయాక మూల్యాంకనం చేసేటప్పుడు ప్రశ్నపత్రం ఏ సెట్ అయితే దానికి ఆన్సర్ల షీట్లను ఇస్తారు. దాని ప్రకారం సిబ్బంది వాల్యుయేషన్ చేస్తారు. కొన్ని సెంటర్లలో కెమిస్ట్రీ, కామర్స్ పేపర్లు సెట్ 3 రాయడంతో ఆ విద్యార్థులందరికీ మార్కులేమీ రాలేదు. మూల్యాంకనం చేసేటప్పుడు కూడా సిబ్బందికి డౌట్ రాలేదు. వారి దగ్గర ఉన్న సమాధానాలకు విద్యార్థుల ఆన్సర్ షీట్లలోని సమాధానాలు సరిపోలేకపోవడంతో 0 మార్కులు వేశారు. ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైన ఈ దశలో తప్పు తెలుసుకున్న ఇంటర్ బోర్డు పెద్దలు ఇప్పుడేం చేయాలో అని తలపట్టుకుంటున్నారు. విద్యార్థుల జీవితాలకు సంబంధించిన విషయం కావడంతో తప్పు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. గుట్టు చప్పుడు కాకుండా 0 మార్కులు వచ్చిన విద్యార్థులందరికీ కొన్ని మార్కులేసేందుకు ట్యాంపర్ చేయాలని నిర్ణయించారు. విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీ వాల్యుయేషన్ కేంద్రంలో ట్యాంపరింగ్ చేయాలని బోర్డు పెద్దలు చీఫ్ కోడింగ్ అధికారులకు సూచించారు. కానీ దానికి వాళ్లు ఒప్పుకోలేదు. ఇంత పెద్ద బ్లండర్ జరిగినా టీవీ5 వెలుగులోకి తెచ్చేదాకా బయటకు పొక్కలేదు. దీనిపై ఏం చెప్తారని బోర్డు పెద్దల్ని వివరణ కోరినా వారి నుంచి సమాధానం లేదు. మరి ఇంటర్ బోర్డు అధికారులు ఇప్పుడేం చేస్తారు? చేసిన తప్పును ఎలా సరిదిద్దుకుంటారు? దీనికి 2 పరిష్కారాలు ఉన్నాయి. విద్యార్థుల